వెల్కమ్ టు పృథ్వీ టీవీ. జనగామ జిల్లాలో ఆశా వర్కర్లు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా 18,000 జీతం పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆశా వర్కర్లు హెల్త్ కార్డు వర్తించేలా చేయాలి, ఆశా వర్కర్లు ప్రభుత్వం వెంటనే గుర్తించి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని ఎడల విధులు బహిష్కరిస్తామని డిమాండ్ చేశారు. ఆశాలందరూ దాదాపు చిన్నపిల్ల తల్లులు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు. ఆశాలందరినీ అప్పటి మమ్మల్ని తీసుకోవడము అట్లనే తీసుకున్నారు, ఒంటరి మహిళలనే ఆశాలుగా తీసుకున్నారు. ఇప్పుడు ఆ వాటితోటే బతకడం కోసము మమ్మల్ని ప్రతిరోజు ఖచ్చితంగా 9 గంటల నుంచి 4 గంటల వరకు పని చేయించుకుంటున్నారు. నైటు డెలివరీలో తీసుకుపోవాలి, ఖచ్చితంగా డ్యూటీ చేయాలి, ఖచ్చితంగా ఏఎన్సీ అని తీసుకుపోవాలి, పిఎన్సీ తీసుకుపోవాలి, డెలివరీలు ఎంత నైటు నొప్పులు వచ్చినప్పుడు డెలివరీలు తీసుకుపోవాలి. ఇన్నిటి తిరుగుకుంటూ మేము డ్యూటీ చేస్తే మాకు పిల్లల నుంచి వేతనాలు పడక ఒక్కొక్క ఆశ అసలు తిండి తినకుండా ఎండాకాలము బయట తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు. దానికోసమే మేము ఇప్పుడు మాకు ఇంతకుముందు ప్రతి నెల 1వ తారీఖు రోజే ఖచ్చితంగా మాకు అది ఇన్సెంటివ్స్ పడేది. ఇప్పుడు ఈ నెలల నుంచి ఆదేశాలకు ఆశాలు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు ఆశాలను అప్పుడు అది మన కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఆశాలు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, వాళ్ళకు మేము 18,000 వేతనము ఇచ్చేటట్టు చేస్తామని ఒక హామీ ఇచ్చిండ్రు. మేము అప్పుడు గవర్నమెంట్ నమ్మినాము. ఇప్పుడు మాకు అది కావాలి, ఎందుకంటే మేము పని చేస్తున్నాము, చేసి కొట్లాడుతున్నాము. మేము ఇళ్లలో ఉండటం లేదు, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పనిచేస్తాము. ఒక్కొక్కరు ఆరోగ్యాలు సహకరించట్లేదు, మాకు ఉద్యోగ భద్రత కావాలి, ఒక్కొక్కరికి ఆశాలకు హెల్త్ కార్డులు కావాలి, అదొకటి కోరుకుంటున్నాము. హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, ఎందుకంటే ఒక ఆశ మాకు జాబ్ చాట్లో లేని పనులు చేయిస్తున్నారు. మాతో ఏఎన్సీ టార్గెట్లు పెడితే ఆ టార్గెట్ల కోసము ఆశాలు ఇబ్బంది పడి బీపీ షుగర్లు పెరిగి చాలా మంది ఆశాలు చనిపోతున్నారు. ఏఎన్సీ టార్గెట్లు ఎత్తేయాలి, మాకు ఆశాల మీద ఉండకూడదు. రెండోది ఏంటంటే ఆశాలు ఆరోగ్యాలు మంచిగా లేక అసలు హాస్పిటల్కి పోదామంటే కూడా డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్నారు, హెల్త్ కార్డులు కావాలి, అదొకటి. ఆశాల కోసము పొద్దున లేస్తే సాయంత్రం వరకు పనిచేసేటోళ్లను ఖచ్చితంగా సబ్ సెంటర్లు తీయమంటున్నారు, 4 గంటల వరకు పిల్లలు చేయమంటున్నారు. అది మాది మాకేం చెప్పిందంటే మోటివేషన్, మేము ఊర్లోకి వెళ్ళి మోటివేషన్ చేసేటోళ్ళకి తప్ప కానీ గంటల కొద్ది డ్యూటీలు చేస్తే మరి మేము నైట్ పూట డెలివరీకి పోతే మా డ్యూటీ పొద్దున లేచి పని చేయాలి, అది మాది డ్యూటీ కాదు. ఎందుకంటే మా మీద గవర్నమెంట్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అధికారులు ఒకసారి ఆశాలను ఒకసారి దృష్టిలో తీసుకుని ఇటువంటి పని భారం తగ్గించాలని కోరుకుంటున్నాము. చాలా మంది ఆశాలు బీపీ షుగర్తో ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఈ టెన్షన్లతోటి ఇప్పుడు జాబు వాళ్ళు నెలకు జీతాలు తీసుకుంటుంటామో నిమ్మలంగా చీరల్లో కూర్చుంటే మేము చేయలేక చచ్చిపోతాం. ఎన్సీసీ చేయిస్తాను, మాతోటి ఆన్లైన్ వర్క్ చేయిస్తాను, అవన్నీ మాకు జాబ్ చాట్లో లేవు. అవన్నీ తగ్గించాలని కోరుకుంటున్నాం మేము.